కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆర్ విఎఫ్ఎక్స్ ఇలాంటి ఏ టాపిక్ వచ్చినా సరే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారు అంటారు కదా, కళ్ళ కింద క్యారీ బ్యాగ్ ఏంట్రా అంటే గ్రాఫిక్స్లో తీసేస్తానంటారు. ఈ జనరేషన్లో గ్రాఫిక్స్ యూసేజ్ ఈ లెవెల్లో ఐ మీన్ ఇట్స్ లైక్ నార్మల్ ఎనీ అదర్ వర్డ్ లాగా తయారైంది కదా. ఐఎమ్ షూర్ యూట్యూబ్ వీడియోలకి, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్కి కూడా, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కూడా వీళ్ళు ఈ విఎఫ్ఎక్స్ వాడుతున్నారు. ఈ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేశారా సార్ వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్? డెఫినెట్గా నో. అంటే అప్పుడు ఏంటంటే మనకు నచ్చిన సినిమాలు మాస్క్ కానీ, జురాసిక్ పార్క్ ఇలాంటివి టెంట్ పోల్ ఫిల్మ్స్ అంటారు కదా, అలాంటి వాటికి. బట్ ఈ ఎక్స్టెన్సివ్ ఈ రేంజ్ డెఫినెట్లీ యాంటిసిపేట్ చేయలేదు. అండ్ ఇంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అవును. వాట్ యూ థింక్ ఈస్ ద రీజన్? అంటే ఒకటేంటంటే అవేర్నెస్ పెరిగింది ఫిల్మ్ మేకర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ, ప్రొడ్యూసర్కి, అందరికి టూల్స్ ఎక్కువ వచ్చినాయి. దీన్ని ఎలా వాడుకోవచ్చు అనేది ఒక ఐడియా వచ్చింది. ఇంతకుముందు మనకి గుర్తుంటే అమ్మోరు, అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అంజీ, దానికంటే ముందు అమ్మోరు. అంటే ఒక విఎఫ్ఎక్స్ అంటే ఏదో స్పెషల్ గా ఒక ఐటమ్ ఉంటే దాన్నే విఎఫ్ఎక్స్ అని వచ్చేది. అప్పుడు నాకు ఇంకా గుర్తు, ఒక సినిమాలో 10 షాట్లు ఉంటే ఆ సినిమాలో 10 షాట్లు ఉన్నాయి అని చెప్పుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 1000 షాట్లు ఒక్కొక్క సినిమాలో ఉన్నాయి. కాదండి, అంటే ఈ జనరేషన్లో ఫ్రమ్ మనం గ్రీన్ స్క్రీన్లని, బ్లూ మ్యాట్లని చాలా ఐ మీన్ మీ లాంగ్వేజ్లో చాలా మాట్లాడతారు కదా సార్. బట్ బ్యాక్ ఇన్ ద డే మన మాయాబజార్ లాంటి సినిమాల్లో అంత ఈజీగా మరి ఎలా చేయగలిగారు విఠలాచార్య గారి సినిమాలు? ఐ మీన్ ఈజీ ఏం కాదు, కాంప్లికేటెడ్ ప్రాసెస్. డిఫరెంట్ లేయర్స్ షూట్ చేసి, కలర్లు బ్లెండ్ చేసి, ఫిల్మింగ్ టైంలోనూ ప్రికాషన్స్ తీసుకుని, దాని తర్వాత ప్రింటింగ్ టైంలోనూ ఈజీ ఏం కాదు. విఠలాచార్య గారు వీళ్ళందరూ ఏంటంటే వెరీ స్మార్ట్. I can't say it is easy. Yeah.